హలో అండి, ఈరోజు నేను బిర్యానీ చేస్తున్నాను. ఈ బిర్యానీకి ముందుగా బియ్యాన్ని ఇలా కొలిచి పెట్టుకోవాలండి. 1 2 ఇలా నేనైతే 3 గ్లాసులు తీసుకున్నానండి. ఈ 3 గ్లాసులకి 6 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఈ బియ్యాన్ని ముందుగా కడిగి నానబెట్టుకోవాలి. హలో అండి, ఈరోజు నేను బిర్యానీ చేస్తున్నాను. దానికి ముందుగానే బియ్యం నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది నెయ్యి అండి. నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అచ్చగా నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఈ నెయ్యి హీట్ అయ్యాక ఇలా బిర్యానీ ఆకులు వేసుకోవాలి. తర్వాత ఇలా చెక్క లవంగాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవడమేనండి. ఇవి మరాఠీ మొగ్గ, టేస్టింగ్ సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత ఇది సాజీరా పువ్వు, అనాస పువ్వు ఉంటుంది, అది వేసుకోవాలి. యాలకులు వేసేసుకోవాలి. వేసుకున్నాక గసగసాలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం వేగాక కలుపుకొని జీడిపప్పు అండి, జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం పుదీనాకు వేసుకోవాలి. వేగాలండి. వేగుతున్నప్పుడే ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలు ముందుగానే తరిగి పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి. ఒక చిన్న క్యారెట్ ముక్క కూడా కోసుకొని వేసుకోవాలండి. ఇవి వేగాలి. ఇలా వేగాయి కదండి. వేగిన తర్వాత ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. దీన్ని కొంచెం ఎర్రగా వేగనివ్వాలి. ఇవి వేగిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. అది ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇవి కూడా వేగాక ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. కొంచెం వేగాక టమాటా ముక్కలు. ఇది కల్లుప్పు అండి, నేను కల్లుప్పు వాడతాను. ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలి. నేనైతే బియ్యం ముందుగా ఇలా వేసేస్తానండి. వేసేసి 1 నిమిషం ఉన్నాక వాటర్ పోస్తాను అనమాట. నేనైతే ఇలా వేస్తాను. కొంతమంది వాటర్ ముందే వేసుకుంటారు. ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇలా బియ్యం వేసుకొని 1 నిమిషం ఇలా తిప్పుకొని, ఈ 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, 6 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఏ గ్లాస్ అయినా సరే అదే గ్లాస్తో వాటర్ తీసుకోవాలి. నేను ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడు వేసే పని లేదు. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. చాలా వరకు ఉడికిపోయిందండి. ఇలా కొంచెం ఉడికేటప్పుడు ఇలా పుదీనా చల్లుకోవాలి. మసాలా పౌడర్ అండి, ఇది కూడా 1 స్పూన్ చల్లుకుంటే చాలా టేస్టీ. వావ్, ఫైనల్గా బిర్యానీ రెడీ అయిందండి. వీడియో నచ్చి